హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్. ఈరోజు మన వీడియోలో గోమేధిక రత్నం దాని యొక్క విశేషాలు తెలుసుకుందామండి. రాహుగ్రహ దోష నివారణకి గోమేధికం అనేది ధరిస్తామండి. గోమేధికం రత్న ధారణ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఆవు యొక్క మేధస్సును పోలి ఉంటుంది కనుక దీనిని గోమేధికం అంటారు. గోమేధికాన్ని గోమేధ అని పింగస్ పదిక్, త్రినాపర్, పిస్పి, హజార్, యామిని, రాహురత్న అని పిలుస్తారు. గోమేధికం గోమూత్రపు రంగుని కలిగి ఉంటుంది. గోమేధికం గోమూత్రం రంగులోనూ తేనె రంగులోనూ ఉంటుంది. కొన్ని తెలుపు రంగులో ఉండి మెరుస్తూ ఉంటాయి. గోమేధికం కంకర రాళ్లలో నదీ ప్రవాహములో కొట్టుకొని వస్తూ ఉంటాయి. గోమేధికం వైడూర్యం, పుష్యరాగం, పచ్చలు, స్ఫటిక జాతికి చెందిన రత్నాలు. గోమేధికం వజ్రములాగా కఠినంగా ఉంటుంది. బ్రాహ్మణ వర్ణం కలిగిన గోమేధికాలు తెల్లని కాంతితో, క్షత్రియ వర్ణం కలిగిన ఎరుపు రంగు మిశ్రమంతో, వైశ్యవర్ణం కలిగిన ఆకుపచ్చ, పసుపు రంగుల్లో, శూద్రవర్ణం కలిగిన నలుపు రంగులో మిశ్రమంగా కనిపిస్తూ ఉంటాయి. మచ్చలు, చారలు కాంతిహీనం కలవి ధరించకూడదు. వాటిలో గల దోషములలో మలినముగా కాంతిహీనంగా ఉన్న మలదోషం ఉన్న వాటిని, మచ్చలు గల బిందు దోషం ఉన్న వాటిని, చారలు గీతాలు ఉన్న రేఖ దోషం ఉన్న వాటిని, బీటలు ముక్కలుగా దోషమున్న త్రాల దోషమున్న వాటిని, కాకిపాదం వంటి కాకపాదం దోషం ఉన్న వాటిని ధరించిన జరగరాని అనుకోని దోషాలు సంభవిస్తూ ఉంటాయి. గోమేధికాలు హిమాలయ పర్వతాలలోనూ శ్రీలంక ప్రాంతాలలో దొరుకుతూ ఉంటుంది. సూర్యకాంత గోమేధికం సూర్యునికి ఎదురుగా పెట్టినప్పుడు అగ్నిజ్వాల వలె కనిపిస్తుంది. హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉంటుంది. చంద్రకాంత గోమేధికం చంద్రకాంతిలో పరీక్షించిన పౌర్ణమి చంద్రుని వలె తెల్లగాను, మంచు వలె చల్లగాను, ప్రకాశవంతంగా ఉంటుంది. తెలుపు, ఎరుపు రంగులలో ఉండి మెరుపు కలిగినవి ఒకవైపు నుండి చూసినా రెండో వైపు కనపడేవి శ్రేష్టమైనవి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గోమేధికాన్ని గోమూత్రం లేదా గుర్రపు మూత్రంలో 72 గంటలు నానబెట్టి శుద్ధి చేసి తదుపరి నల్ల ఉమ్మెత్తు రసంలో ఒక రోజంతా ఉంచి కొలిమిలో భస్మం చేసిన దానిని స్వీకరించిన గుండె జబ్బులు, నరాల బలహీనత, నపుంసకత్వం మొదలైన వ్యాధుల నుండి విముక్తి కలుగుతుంది. రసాయన శాస్త్రం ప్రకారం బెరీలియం, జిర్కోనియం ఆక్సైడ్ల రసాయన సమ్మేళనమే గోమేధికం. గోమేధికం ధరించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, గోమేధికమునకు అధిపతి రాహువు. ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాలలో జన్మించిన వారు రాహు మహాదశ అంతర్దశ జరుగుతున్న వాళ్ళు గోమేధికం ధరించడం మంచిది. భూత ప్రేత పిశాచముల బాధలు అనుభవించుచున్నప్పుడు ఉంగరములో గోమేధికం ధరించిన బాధల నుండి విముక్తి కలుగుతుంది. గోమేధికం ధరించిన సర్వజన వశీకరణ కలుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. స్త్రీ మూలకంగా ధనప్రాప్తి కలుగుతుంది. రోగములు కలగకుండా కాపాడగలదు. విదేశీ విద్యలలో రాణించటానికి, విదేశీ వ్యాపారాలు అనుకూలించటానికి, విదేశాలలో ధనార్జనకు ఉత్తమమైన రత్నం గోమేధికం. రాహువు జాతక చక్రంలో లగ్నానికి 6, 8, 12 స్థానాలలో ఉన్న, నీచంలో ఉన్న, శత్రుక్షేత్రంలో ఉన్న రాహువు జన్మ జాతకంలో కానీ, గోచారంలో కానీ, పంచమం, నవమంలో ఉన్న రాహు దశలోని కలహాలు, ఆస్తి నష్టాలు, కోర్టులలో గొడవలు, విద్యాభంగం, రోగభయం, రుణ బాధలు, వ్యాపార ఉద్యోగాది వృత్తులలో ప్రతికూలం, స్త్రీ మూలకంగా ఆపదలు, ఆర్థిక బాధలు కలుగుతాయి. అట్టి సమయం నందు గోమేధికం ధరించిన బాధలు నుండి విముక్తి లభించును. మలినంగా దోషములతో కూడిన గోమేధికం ధరించిన దరిద్రం, కష్ట నష్టాలు కలుగుతాయి. గోమేధికాన్ని నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ 3 నుండి 5 క్యారెట్స్ కలిగిన గోమేధికాన్ని మధ్యవేలుకి శనివారం రోజు శనిహోరలో కిలోన్నర మినుములు దానం చేస్తూ ధరించాలి. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.